అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నంద యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. జీఎస్టీ గురించి. జీఎస్టీ అంటే అందరూ తెలుసు గూడ్ సర్వీస్ ట్యాక్స్ అని. దానిలో చాలా మంది మనం ఎక్కడైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇన్నోవాయిస్ లో చూసిస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని ఉంటుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ అనమాట. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అయితే తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫుడ్ నంద అనే అతను ఒక మోటార్ సైకిల్ కొనేదానికి అనుకుంటా ఉన్నాడు. బట్ ఆ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 80,000 రూపాయలు ఉంది. దానికి జీఎస్టీ అనేది 80% అయితే యాడ్ చేశారు. మనకు కొత్తగా అమలైన జీఎస్టీ వచ్చి 18% కాబట్టి నేను 18% తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జీఎస్టీ అమౌంట్ అయితే కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అమౌంట్ని ఎలా వేస్తారో మనకు ఇన్నోవాయిస్లో అంటే ఈ వీడియో చూస్తే మీకు క్లారిఫై అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీఎస్టీ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో జీఎస్టీ ఫైండ్ అవుట్ చేయాలంటే జీఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంటూ జీఎస్టీ బై 100 అయితే వేసుకుంటాము. సో ఇక్కడ చాలా మందికి 100 ఎందుకు వస్తుంది అనే డౌట్ వస్తుందండి. మనకు జీఎస్టీ అనేది పర్సెంట్లో ఇచ్చున్నారండి. ఆ పర్సెంట్ నుంచి మనకు వాల్యూ తీసుకురావాలంటే బై 100 వేస్తే మనకు ఆ వాల్యూ అయితే వస్తుందండి. అందుకు ఈ 100 అయితే యూజ్ చేస్తారండి. పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ చేసినట్లయితే ఈజీగా అయితే అర్థమైపోద్దండి. సో ఇప్పుడు జీఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి ఎంత అంటే 80,000 రూపాయలండి. ఇంటూ జీఎస్టీ ఎంత అంటే 18%, 18 బై 100 వేసుకున్నాం. మనకు జీఎస్టీ వాల్యూ అయితే వచ్చింది. ఎంత వచ్చింది? 14,400 రూపాయలు అయితే వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే సిజిఎస్టీ, జీఎస్టీ ఎలా డివైడ్ చేస్తారు జీఎస్టీ చూసినట్లయితే మనకు ఈక్వల్గా అయితే డివైడ్ చేస్తారండి. టోటల్ జీఎస్టీ బై 2 వేసుకున్నట్లయితే మనకు ఒక జీఎస్టీ అయితే వచ్చేస్తారండి. ఏదో ఒకటి అనుకోవచ్చు, ఎస్జిఎస్టీ అనుకోవచ్చు, సిజిఎస్టీ అనుకోవచ్చు. సో ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్ ఇంకోటి కూడా వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 14,400 రూపాయలు అంటే దీన్ని 2 విధాలుగా చూసినట్లయితే 7,200 రూపాయలు అయితే అవుతుందండి. సో ఇంకోటి యాడ్ చేసినట్టు 7,200 రూపాయలు అయితే అవుతుందండి. మొత్తం యాడ్ చేసినట్టే మనకు 14,400 వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని సిజిఎస్టీ అనుకోవచ్చు, దీన్ని అయితే ఎస్జిఎస్టీ అనుకోవచ్చు అండి. సో ఈ వీడియో మీకు నచ్చి అర్థం ఏంటని కోరుకుంటూ ఓకే మరి బాయ్, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.